హాయ్, హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రోజు పూజ చేయకపోయినా సాటర్డే మాత్రం కంపల్సరీ చేస్తాను. ఫస్ట్ పూజకు కావాల్సిన సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇది శ్రావణ మాసం శనివారం కాబట్టి ఏదైనా ప్రసాదం చేద్దాం అనుకున్నాను. అందుకని పొంగల్ కోసం మార్నింగే రైస్ అండ్ పెసరపప్పు రెండు కడిగి కుక్కర్లో పెట్టేసుకున్నాను. కొంచెం మిరియాలు పసుపు కూడా వేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దానికోసం తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు కోసం నెయ్యి వేసేసుకుని అందులో ఫస్ట్ జీలకర్ర వేసిన తర్వాత అల్లం ముక్కలు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మా బాబుని పాప రెడీ చేస్తుంది చూడండి. వాడిని స్కూల్కి పంపడానికి నేను మా హస్బెండ్ ఎన్ని తంటాలు పడాలి. వాడు స్కూల్కి వెళ్ళాక లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి లెమన్ రైస్ చేస్తున్నాను. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను నా పద్ధతిలో ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్టే కుక్కర్లో రైస్ వండేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రైస్ని అందులో పసుపు, నూనె రెండింటిని కలిపి దానికి పట్టించుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. రైస్ మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా అయిన తర్వాత లాస్ట్కి కొంచెం ఇంగువ వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ తీసుకొని అందులో ఒక 3 నిమ్మకాయలను పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. దాన్ని ఈ రైస్లో ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలు రిమైనింగ్ అంతా అందులో వేసేసుకొని కలుపుకోవాలి. మనం స్పూన్ కంటే కూడా చేతితో కలిపితే అంత బాగా కలుస్తుంది. లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంట్లో కావాల్సిన సామాన్లు కొన్ని తీసుకురావడానికని బయటికి వెళ్ళాము.
అలాగే వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చాము. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవడం ఒక పెద్ద టాస్క్, కానీ వెంటనే ఫినిష్ చేసుకోవడం వల్ల ఆ వీక్ అంతా మనకి ఎక్కువ పని ఉండకుండా ఉంటుంది. సాటర్డేనే పని అంతా ఫినిష్ చేసుకోవడం వల్ల సండే పిల్లలతో టైం స్పెండ్ చేసే వీలుంటుంది. అందుకే నేను ఏ పనైనా సాటర్డే అంతా ఫినిష్ చేసేస్తాను. సండే అయితే పిల్లలిద్దరూ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోవచ్చు. వెల్లిపాయల నుంచి పీల్ ఈజీగా రావడం కోసం ఒక చిన్న టిప్ చెప్తాను. నాకు బాగా వర్క్ అయింది ఇది. ఆ వెల్లిపాయలకి మంచిగా ఆయిల్ పట్టించేసి ఎండలో కొంచెం సేపు డ్రై అవ్వనిస్తే, మరీ ఎక్కువసేపు కాదు, కాసేపే ఎండలో డ్రై అవ్వనిస్తే పీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది.